వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. మొగల్దూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నడివీధి ముత్యాలమ్మ అమ్మవారిని, ఆలయ ప్రాంతాన్ని ఫోరెన్సిక్ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ అగ్ని ప్రమాదంపై తీవ్ర ఆందోళన చెందడంతో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సంఘటన ప్రాంతానికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు, DCMS చైర్మన్ చాగంటి మురళీకృష్ణ పరిశీలించి జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతర చేస్తారు జరిగింది. రోడ్లో పెట్టేశారు షాప్తో దగ్గర హాలిడే రావడం. మందిరంపై దాడి చేసిన దోషులు వెంటనే జై శ్రీరామ్, ముచ్చాలమ్మ తల్లికి, ముచ్చాలమ్మ తల్లికి జై శ్రీరామ్. నాగేంద్ర బాబు మీరు కూడా ఎత్తుకోండి. అంబేద్కర్ గారిని పొలం పెడుతున్నాడు. లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా వచ్చాను.
నమస్కారం. నర్సాపూర్ నియోజకవర్గం మొగల్తూరు మండలంలో మొగల్తూరు గ్రామంలో మరి నిన్న రాత్రి 1 గంటకి మరి దురదృష్టవశాత్తు అంటే అది ఎలా జరిగిందన్నది పోలీసు వారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే అక్కడ ఏదైతే నడివీధి ముత్యాలమ్మ మరి ఇక్కడ ఉన్నటువంటి మొగల్తూరుకు కానీ మన నియోజకవర్గానికి కూడా ఈ గ్రామ దేవత అన్నది చాలా పవిత్రమైంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి అనుకోని పరిస్థితులు ఇక్కడ ఫైర్ అవ్వడం జరిగింది. ఇక్కడ దానికి పూర్తిగా కూడా డిపార్ట్మెంట్ మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ వారందరూ కూడా ఇక్కడ రాత్రి నుంచి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది, వాళ్ళు కూడా చూసుకుని వెళ్ళారు. అదేవిధంగా కూడా విజయవాడ నుంచి కూడా ఫోరెన్సిక్ స్క్వాడ్ కూడా వస్తుంది. అంటే ఎవరైనా దీన్ని కావాలని చేస్తుంటే కనుక అది చాలా దురదృష్టకరమైన విషయం. అది ఏదన్నా షార్ట్ ఫైర్లు కూడా వచ్చి వెళ్ళారని చెప్తున్నారు. కొంత షార్ట్ సర్క్యూట్ కూడా అవ్వే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఏదైనా నిజంగా జరిగింది మటుకు చాలా దురదృష్టకరం. ఎందుకంటే నడివీధి ముత్యాలమ్మ దేవతని ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి పవిత్రంగా బాగా పూజించుకునే దేవాలయం ఇది. అలాంటి మందిరాన్ని కూడా ఇక్కడ ఇలాగ ఫైర్ అవడం కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. దీనికి ఎవరైనా బాధ్యులు అయితే కనుక ప్రభుత్వం నుంచి కానీ పూర్తిగా వారిపై చర్య తీసుకునే విధంగా మేము ఉంటాము. అంటే ఫైర్లు కూడా చెప్తున్నారు కొంత షార్ట్ సర్క్యూట్ అవ్వే అవకాశం ఉందన్నది కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి విజయవాడ నుంచి కూడా మన తదుపరి ఇన్వెస్టిగేషన్ కూడా ఏదైతే ఫోరెన్సిక్స్ ఉందో వారి నుంచి కూడా టీం వస్తున్నారు. వారు కూడా వచ్చి ఏదైనా నిర్ధారణ ఇస్తే కనుక మనకి వాస్తవం తెలుస్తుంది. ఈ సందర్భంగా అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా మనం ఐక్యతతోటి కులమతాలకు అతీతంగా మనకి వెళ్ళవలసిన పరిస్థితి. ఎలాంటి ఇలా కొంతమంది కావాలని చేస్తే కనుక ఇది చాలా దారుణమైన పరిస్థితి వెళ్తుంది సంఘటన. కాబట్టి అందరూ కూడా మన ఐక్యతతో కలిసి ఎదురుకి వెళ్దాం. ఎక్కడ కూడా మీరు డివియేషన్కి ఎక్కడ ఇది అవ్వద్దు. ఇది ఎవరైనా నిజంగా ఎవరైనా బాధ్యత దీనికి కావాలని చేస్తే కనుక వారు తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా శిక్షించే విధంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎటువంటి కొరత లేదని, కొందరు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో రైతులను పట్టించుకున్న పాపాలు పోలేదని అన్నారు. పంట నష్టం జరిగితే కనీసం పట్టించుకోలేదని, ఇన్పుట్ సబ్సిడీ తగ్గించడం, వ్యవసాయ యాంత్రీకరణ చేయకపోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కావలసిన ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యాంత్రీకరణ, పనిముట్లు సబ్సిడీలపై అందిస్తూ రైతులను నిరంతరం
ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అవతల నుంచి మరి ఆ రోజునట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పనులు చూపించి అంటే ఆ రకంగా రైతులను కూడా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 20,000 రూపాయలు ఉంటే దానికి 16,000కి తగ్గించి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి. ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫ్లోర్ మీద కూర్చి నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి వ్యక్తి. ఆ రోజు వ్యవసాయ యాంత్రీకరణ ఆఖరికి బరక ముక్క కూడా 5 సంవత్సరాల్లో సబ్సిడీతో ఇవ్వనటువంటి వ్యక్తి. పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తి, డయాఫ్రామాల్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రైతు గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా సమృద్ధిగా ఉంది. ఎక్కడైనా ఒక గ్రామంలోనో మండలంలోనో ట్రాన్స్పోర్టేషను లేకపోతే ఆ యొక్క మండలంలో గ్రామంలో ఒక్కసారిగానే ఒక్క రోజులోనే నాట్లు వేసినటువంటి పరిస్థితి ఉంటే మరి అటువంటి స్థితి ఎక్కడైనా ఉన్నా వెంటనే ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా కేంద్రంతో పాటు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున రైతు కోసం పనిచేస్తూ ఉంటే అబద్ధాలను అసత్యాలని ప్రచారం చేస్తూ ఇదే అబద్ధాలు అసత్యాలు మొన్న ఎన్నికల్లో మీరు ప్రచారం చేసిన మీ రాక్షస నియంతృత్వ పాలన నుంచి మీకు 11 సీట్లు మరి ఇచ్చి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా ఇంకా మీ అబద్ధాలు మీ అసత్యాలు మాననటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, రైతులందరూ గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి అబద్ధాలు అసత్యాలతోటి ముందుకెళ్తే ఆ 11 సీట్లు కూడా భవిష్యత్తులో మీకు రావు అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. యలమంచిలి మండలం అడవిపాలెం సచివాలయంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న మల్లుల వెంకటరమణ ఇటీవల పక్షపాతానికి గురవడంతో చికిత్స పొందుతున్నారు. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కొంతమంది పాత్రికేయులు మరియు మిత్రులు వాకర్స్ క్లబ్ పాలకొల్లు దృష్టికి తీసుకురావడంతో స్పందించిన క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు సభ్యులతో కలిసి బుధవారం అతనికి 8,000 రూపాయల నగదును అందించడంతో పాటు అవసరమైన మందులు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, కోశాధికారి ఉమాశంకర్ రావు, ఉపాధ్యక్షులు మానం బసరావు, దనాని శ్రీరామ్మూర్తి, మాగం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల తనకు ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ పదవిని ఇస్తున్నట్లు ప్రకటన వచ్చిందని, ఆ పదవి తనకు వద్దని సమాధానం ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లేఖ రాశారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని స్థానిక విలేకరులకు తెలిపారు. 2 సార్లు ఎంపీపీ, 2 సార్లు ఎమ్మెల్సీ పదవులు తెలుగుదేశం హయాంలోనే పొందారని, ఆ తరుణంలోని డైరెక్టర్ పదవిని స్వీకరించలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అయితే తనకు ఊపిరి ఉన్నంత వరకు సీఎం చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నట్లు అంగర ఈ సందర్భంగా తెలిపారు. ఈ సంస్థాగత నిర్మాణం కోసం అనేక పార్లమెంట్లో ఎన్నికల కోసం పార్లమెంట్లో ఎన్నికలు జరిపిన సంఘటనల పార్టీకి తెలుసు. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఆవేళ పార్టీపై పార్టీ నాయకులపైన మా చంద్రబాబు నాయుడు గారి పైన అనేక అక్రమ కేసులు పెడితే అవన్నీ కూడా ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్ళాం. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే నిరంతరం రాజమండ్రిలో నుండి కూడా మేము పనిచేయడం జరిగింది. ఈ జరిగిన అన్యాయం జగన్ గారు ఏ విధంగా మన నాయకుడిని అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారనే విషయం ప్రజల్లోకి ఏ రోజుకి ఆ రోజు స్పష్టంగా తెలియజేశాం. కానీ ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. మరి దురదృష్టశాత్తు ఈ బోర్డు డైరెక్టర్ ఏ విధంగా నిర్ణయించారో కానీ తెలియదు. నాకు పూర్తిగా నిరాశ కలిగింది. అదేవిధంగా కేడర్ కూడా ఏంటి ఇలా జరిగింది అనేది ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్ రావచ్చు. ఈవేళ అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. మరి ఏమి జరిగినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో పార్టీకి నా ఊపిరినంత వరకు నిరంతరం పనిచేస్తాను. గతంలో కూడా మేము ప్రతిపక్షంలో ఉండగా కౌన్సిల్ రద్దు చేస్తున్నాం, మీరు మా పార్టీని బలపరచండి, అమరావతిని వద్దన్నాం దాన్ని బలపరచండి అని ఆనాడు వైఎస్ఆర్ పార్టీ మంత్రులు మా మీద తీవ్రంగా ఒత్తిడి చేసి మాకు అనేక ప్రలోభాలు పెట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్సీలు అందరినీ కూడా డబ్బులతో కొనాలనుకున్నారు, పదవులు ఇస్తామన్నారు. కానీ మీ డబ్బు అక్కర్లేదు, మీ పదవులు అక్కర్లేదు, మాకు అమరావతి ముఖ్యం, మా నాయకుడి ముఖ్యం. మేము పార్టీలో ఎన్నాళ్ళు నిలబడ్డాం, పార్టీ కూడా మాకు గౌరవం ఇచ్చింది, అనేక గౌరవాలు ఇచ్చింది. మరి అటువంటి సందర్భంలో మేము అలా పార్టీ మారడం చాలా తప్పు అని ఆ రోజు నిర్భయంగా చెప్పాం. అమరావతినే బలపరిచాం. ఈవేళ నాకు మరి ఎమ్మెల్సీ గారు 2 సార్లు కానీ, ప్రభుత్వం ఎక్కువగా 3 ఏళ్ళు ఇవ్వడం కానీ, ఏపీ లెజిస్లేటివ్ లైబ్రరీ కమిషన్ చైర్మన్గా 5.5 సంవత్సరాలు ఇవ్వడం కానీ చాలా గొప్ప విషయం. ఎందుకు చేస్తారంటే
మా అడ్రస్ పక్కోడికి తెలియదు. అటువంటి సందర్భంలో వెనుకబడిన వర్గాలు పుట్టిన నాకు ఈవేళ దాదాపు 30 ఏళ్ళు పైబడి అనేక పదవులు ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు కూడా మరలేం. ఏదేమైనా పార్టీ కోసం నిరంతరం ఈవేళ నిరాశ కలిగినా కూడా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తామనేది మా నాయకుడిని స్వయంగా తెలియజేస్తూ నిన్నే లేఖ రాసిన స్వయంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని కలిసి మా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఎందుకు జరిగిందో ఈ పొరపాటును కూడా వారి దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తానని మరొకసారి ఈ పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. మొగల్తూరులోని ముత్యాలమ్మ ఆలయం దగ్ధంపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో RSS కార్యకర్తలు పిలుపు ఇవ్వడంతో అమ్మవారి గుడి సమీపంలోని వందలాది మంది భక్తులు ఆందోళన చేపట్టారు. ఆలయాన్ని దగ్ధం చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రాంగణం అంతా శ్రీరామ నామస్మరణంతో మారుమోగింది. 5 రోజుల్లో దోషులను అరెస్ట్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలంటూ వందలాది భక్తులతో భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేషన్ చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. అనంతరం DSP శ్రీవేదను RSS బజరంగల్ నాయకులు వినతి పత్రం అందిస్తూ హిందూ దేవాలయంలోని కాపాడాలని, జరిగిన సంఘటనలకు బాధ్యులను 5 రోజుల్లో పట్టుకొని శిక్షించాలని, లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని RSS బజరంగల్ నాయకులు అన్నారు. మాకు కొంచెం న్యాయం జరిగేటట్టు చేయమని అడుగుతున్నాను. మేము అందరం కలిసి కట్టుకుని వచ్చిన ప్రయత్నమే ఏమిటంటే అలాంటివి ఇక ముందు జరగకుండా చూడడానికి మీరు కొంచెం సాయం చేయాలి. అది కాకుండా అంటే అంతర్వేదిలో జరిగింది, మళ్ళీ ఇలాగ ఇక్కడ జరుగుతుంది, అన్ని చోట్ల ఇలాగ హిందూ బంధువులకి ఇలాగ అంటే అగ్నికి ఆహుతి అయినప్పుడు మేమందరం ఆవేదనతో ఉంటున్నామండి. కొంచెం దీని గురించి ఏదైనా చర్య తీసుకోవాలని మేము ఆశిస్తాం. అంటే ఏదైనా ఒక బలమైన లా ఏదైనా ఏర్పడితే ఈ ఊళ్ళు ఉంటారు కదా, ఇన్వెస్టిగేషన్ రిక్వెస్ట్ చేసింది తర్వాత డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ సీరియల్గా జరుగుతున్నాయి కదా మేడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1/1 జరుగుతూ ఉంది. అలా కాకుండా దీని మీద హిందూ పరంగా ఏదైనా ఒక చట్టాన్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు దాకా మీకు తెలియదు 250 ఇన్సిడెంట్స్ ప్లస్ ఈ గవర్నమెంట్లో ఒక 10 పైన జరిగిపోయినాయి ఆల్రెడీ 1 ఇయర్లో. యాక్ట్ ఆన్ అని ఒక రోజు మూడు. ఇది మ్యాటర్ ఏంటంటే ఒక దోషం కూడా పట్టుకోకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఏముంటుందిలే భయం అని చెప్పేసి వాళ్ళందరూ చేస్తున్నారు. పోలీసుల తరఫు నుంచి రిక్వెస్ట్ ఒకటి వచ్చింది ఏంటంటే మేము ఇన్వెస్టిగేటింగ్ మొదలెట్టిన పొద్దున్నే కదా, మాకు అప్పుడే దొరకరు, మాకు కొంచెం టైం కావాలని అడిగారు.
సరే అయితే మనందరం కూడా పెద్దలు మన వాళ్ళందరూ కూడా ఊరు వాళ్ళు గ్రామస్తులు లోకల్ ఉన్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వాళ్ళందరూ కలిపి కూడా ఒక డెసిషన్కి వచ్చాం. ఒకసారి డెసిషన్ మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పిలిపివ్వగానే ముత్యాలమ్మ గురించి ఎంతమంది హిందువులు కదిలొచ్చారు. మీ అందరి డెసిషన్ కూడా మాకు ముఖ్యం. అందుకని మనందరం కూడా ఒక మాట మీద వెళ్ళాలి. అందుకని ఒకసారి ఒక మాట చెప్దామని మీ అందరికీ ఇది చేస్తున్నాం. అయితే విషయం ఏంటంటే మనం ఇప్పుడు డెడ్ లైన్ పెడదాం. పోలీసులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఒక డెడ్ లైన్ పెడదాం. ఒక 5 రోజుల వారం రోజుల పక్కాగా ఫిక్స్ చేసుకుందాం. ఆ లోపు మాకు దోషిని అప్పచెప్తే ఓకే. లేదా ఏం జరిగింది పూర్తి సమగ్ర ఇది విచారణ చేసి మాకు పూర్తి పక్కా రిపోర్ట్, పక్కా హిందువులు నమ్మగలిగే అసలు కరెక్ట్ ఏది ఉందో అది వాస్తవాలు బయట పెట్టి మాకు 5 రోజుల నుంచి వారం రోజుల ఇస్తే ఓకే. లేకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ పిలుపునిస్తామని చెప్పేసి మనం చక్కగా వాళ్ళకి ప్రశాంతంగా శాంతియుతంగా వెళ్ళి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనందరం కూడా అమ్మవారి నినాదాలు, జై శ్రీరామ్ నినాదాలు చెప్పుకుంటూ డైరెక్ట్ స్టేషన్కి వెళ్దాం. అందరం మొత్తం హిందూ బంధువులు అందరూ కూడా వెళ్దాం. ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ వాళ్ళకి పీస్ఫుల్గా ఒక మెమరాండం ఇద్దాం. ఇచ్చి ఏమండి దోషుల్ని పట్టుకోండి. రెండోది ఏంటంటే హిందువుల కోసం ఒక బలమైన చట్టం తీసుకురండి. ఎందుకు అంటే దాదాపు 250 దేవాలయాల పైన మనకి దాడులకు గురైనవి. అంతర్వేది రథం మొదలుకొని అనేక రథాలు దగ్ధమయ్యాయి. ఇవి నిరంతర ప్రాసెస్లో జరుగుతూనే ఉన్నది. ఒక ప్రభుత్వాన్ని కదా, ఇంక ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ జరుగుతూనే ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే మా హిందువులకి రక్షణ కల్పించడానికి ఒక బలమైన చట్టం తీసుకొస్తే మా దేవాలయాలపై చెయ్యి వేయడానికి భయపడాలి. అటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి మనం ప్రభుత్వం వారికి ఇక్కడ మొగల్తూరు ప్రజానికం తరపు నుండి స్టేట్ గవర్నమెంట్కి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అందరం కూడా పూర్తయిపోయిందండి. అనంతపురం జిల్లాలో జరగబోయే ఎన్డీఏ కూటమి తొలి సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్లడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1721వ రోజు లీలా విష్ణుసాయి ఫైనాన్స్ అధినేత శ్రీ నిమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1721వ రోజుకి చేరుకుంది. ఈ 1721 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత లీలా విష్ణు సాయి ఫైనాన్స్ అధినేత నిమ్మల నాగేశ్వరరావు గారి నిన్న పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాగేశ్వరరావు గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఎలగట్లేదు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు నాగేశ్వరరావు గారు, హ్యాపీ బర్త్డే టు యు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే నాగేశ్వరరావు. బంగారం
అని చేస్తాం. అవును సరే చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.